ఆదివాసులతోనే భర్తీ చేయాలి అన్నది ఆ చట్టం చెప్తుంది 1994 ప్రకారం. ఓకేనా. దాంతో పాటు మనకి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ. అదేంటంటే గవర్నమెంట్ నడుపుతుంది. ట్రైబల్ వెల్ఫేర్ జీటీడబ్ల్యూ ఏ అని ఉంటుంది. జీటీడబ్ల్యూ హై స్కూల్స్ అనొచ్చు దాన్ని. అంటే గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ హై స్కూల్స్ అంటారు వీటిని. దీనిని తీసుకొని వచ్చి వీటిలో కలిపారు. ఇది కూడా ఏంటంటే మనకు ఒకప్పుడు ఇది కూడా అంటే 1/70 యాక్ట్ ప్రకారం చూసుకున్న, గురుకుల బైలస్ యాక్ట్ ప్రకారం చూసుకున్న, అంటే గురుకుల బైలస్ లో కూడా స్పష్టంగా లేదు ఏమని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ లోని కూడా మనకు వర్తిస్తుందని. కానీ మనకి ఇక్కడ ఒకప్పుడు మనకు ఒకప్పుడు ఏమని ఉండిందంటే స్థానిక అదే 2000 ఒకప్పుడు ఎలాగుండిందంటే స్థానిక షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసులతోనే భర్తీ చేసేవాళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళతో భర్తీ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఉండేది ఏంటంటే మనకి ది ట్రైబల్ డిస్ట్రిక్ట్ యాక్ట్ అనేది ఉండేది. ఓకేనా. మద్రాస్ ప్రెసిడెన్సీ టైంలో అంటే అదేం చెప్తుందంటే మనకి దాని ప్రకారం చూసుకుంటుంటే మన ట్రైబల్ ఏరియాలోని ట్రైబల్స్ అది ఏ డిపార్ట్మెంట్ అయినా కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లకు వర్తిస్తుంది అది. ఓకేనా. అదొకటి ఉంది. దానికోసం స్పష్టంగా అంటే అది ఇప్పుడంటే 82 అనుకుంటా యాక్ట్ వచ్చింది. దాని ప్రకారంగా చూసుకున్నా మన పోస్టులు అనేది మనకి ఇవ్వాలి. ఓకేనా. దాంతోపాటు 77వ రాజ్యాంగ సవరణ అంటారు. చట్టం. దాని ప్రకారం చూసుకున్న స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలి. ఇక్కడ ఏంటంటే రోల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. కానీ ఏంటి స్థానికులకు మాత్రమే. మహిళలకి, ఎస్టీ మహిళలకి అంటే 33.5% రిజర్వేషన్. అదేవిధంగా మిగిలింది వచ్చేసి ఎస్టీ జనరల్లో. దాంతోపాటు స్పోర్ట్స్ కోటా 3% రిజర్వేషన్, అది కూడా ఎస్టీస్కే ఇవ్వాలి. దాంతోపాటు PH పర్సన్ కి సంబంధించి 4% రిజర్వేషన్. ఇది కూడా స్థానికులు అయి ఉండాలి. ఓకేనా. కానీ ఇది ఇలాంటివి అయితే అమలు చేయకుండా మనకి నోటిఫికేషన్ జనరల్ లెవెల్లో ఇచ్చారు. ఇప్పుడు పోరాటం ఏంటంటే మొన్న రీసెంట్ గా చూసారే లేదో గురుకుల బైలస్ కోసం మన శ్రీకాకుళం నుండి ఏపీఆర్ చేసేవాళ్ళు కేసు వేశారు హైకోర్టులో. అదేమంటున్నారు అక్కడ దాంట్లో వచ్చిన ప్రొసీడింగ్ కాపీ ప్రకారం చూస్తుంటే అది కేవలం సిఆర్టీలకు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ లో వర్క్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ లోని మేము చెయ్యట్లేదు, చూపించలేదు, ఆ ప్లేసెస్ కి మినహాయింపు ఇచ్చాము అని ఉంది అక్కడ. ఓకేనా. దానికి మీకు ఇంకా సంబంధం లేదన్న విషయంలో పెట్టేసి ఆ కేసు కూడా ఇంకా రన్ అవ్వట్లేదు. ప్రెజెంట్ అంటే బెంచ్ మీద రావట్లేదు. నెక్స్ట్ వీక్ ఈజ్ నాట్ గివెన్ అని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కనుక కరెక్ట్ గా మనం కనుక హైకోర్టుకి వెళ్తే మనకి న్యాయం జరిగే అవకాశం ఉంది. హైకోర్టు ఒక్కటే కాదు, దీంతో పాటు ఒకవేళ హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అవ్వాలి. అలా చేసుకోగలిగితే ఆ 335 ఉద్యోగాలైనా వస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనది 5th షెడ్యూల్ ఏరియా. ఇప్పుడు మనకి జీవో నెంబర్ 3 క్యాన్సిల్ చేశారా, ఆ జడ్జిమెంట్ లో ఏమనుంది అసలు సింపుల్ చెప్పాలంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 ఇంప్లీట్ చేసి ఇచ్చాడు. అంటే సమాన అవకాశాలు అన్నమాట. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. రాజకీయ విషయంలోని, ఉద్యోగపరంగా అన్ని విషయాల్లోని కల్పించాలన్నారు. కాకపోతే ఇది మన షెడ్యూల్ ఏరియా అంటే షెడ్యూల్ ట్రైబ్స్ తోనే ఇది చేయాలి కదా అన్నది మన క్వశ్చన్. వాళ్ళు ఏంటంటున్నారు, మొత్తం సమాజం అంతా మరి ప్రపంచం అంతా సమానత్వముగా ఉంది కదా, ఒకే వీటిలోనే ఉంది కదా, రోల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు పరుస్తుంది కదా, షెడ్యూల్ ఏరియాలో ఎందుకు ఇది అవ్వకూడదు అన్నది క్వశ్చన్ అక్కడ. ఓకేనా. దాంతోపాటు వాళ్ళు ఏంటన్నారు మనకి ఆ జడ్జిమెంట్ లో, మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ని మీరు ఎలా తీసుకొస్తారు అని కూడా ప్రశ్నించారు. దానికి కరెక్ట్ గా మన గవర్నమెంట్ వాదనలు కరెక్ట్ గా వినిపించలేదు. ఇంకోటి ఏంటంటే ఇంప్లీట్ పిటిషన్ వేయలేదు మెయిన్. అప్పుడు ఆ టైంలోని ఎవరు కూడా ఇంప్లీట్ పిటిషన్ వేయలేదు. ఇంప్లీట్ పిటిషన్ వేయకపోవడం వల్ల ఏకంగా సుప్రీంకోర్టులోను కూడా ఇంప్లీడ్ అయ్యి వాద ప్రతివాదాలు గట్రా జరపడానికి వీల్లేదు బయట. అది దానివల్ల అయింది. సరే, అది క్యాన్సిల్ అయిపోయింది, అది వదిలేద్దాం.
ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి పరిస్థితి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మరి వాళ్ళైతే హైకోర్టుకి ఆశ్రయించారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగింది. మనం కూడా వెళ్దాము అంటే దానికి తగ్గట్టుగా అందరూ సహకరించాలి. ఇక్కడ ఒకరో ఇద్దరు సహకరించి చేయండి అన్న ఇది అవ్వదు. ఇది చాలా పెద్ద కేసు ఇది నాకు తెలిసినంత వరకు. ఓకేనా? ఒక్కొక్కరు మీ అభిప్రాయాలు నెక్స్ట్ దాంతో పాటు మీరేటి అనుకుంటున్నారు అన్నది ఒకసారి చెప్పండి. అంటే ఏం లేదు, చివరి ప్రయత్నం వస్తుందో రాదో తర్వాత, ముందు మనం ప్రయత్నించకుండానే మనం ఓడిపోయాం అనుకోవడం కూడా తప్పే కదా. ఓకేనా? అందరు అభిప్రాయాలు చెప్పండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు చెప్పండి. మీరు అసలు ఏంటి అనుకుంటున్నారు చెప్పండి. హలో, అన్మ్యూట్ చేసుకోండి ఒక్కొక్కరు. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒక్కొక్కరు. అసలు వాయిస్ వినిపించిందా, వినిపించలేదా ఇప్పటి వరకు? శంకర్ తమ్ముడు ఒకసారి అన్మ్యూట్ చేయి. వినిపిస్తుంది అన్నయ్య. శంకర్ తమ్ముడు వినిపిస్తుంది అన్నయ్య. హలో, వినిపిస్తుంది అన్నయ్య. హలో, వినిపించిందా సార్? వినిపించిందా? ఇప్పటివరకు చెప్పింది వినిపిస్తుంది. మధ్యలో యాడ్ అయ్యాను. వినిపిస్తుంది. ఓహో, లేదు, మీరు స్టార్ట్ అయినప్పటి నుండే స్టార్ట్ చేశాను. ఓకేనా? మధ్యలో యాడ్ అవ్వలేదు, జస్ట్ పరిచయాలు అయ్యాయి. నేను చూస్తూనే ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు మన పోస్టులు అనేది మినహాయించాలి. ఓకేనా? దానికి సంబంధించి ఇప్పుడు పోరాటం అన్నమాట. ఇప్పుడు ఉపాధ్యాయ నియామక చట్టాలు ఉన్నాయి, చేస్తున్నారు శేషాద్రి అనే వాళ్ళు. మంచి పోరాటం అది కూడా. ఓకేనా? కాకపోతే దానికి కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు ఎలా లేదన్నా మనకి పార్లమెంట్ లోని అసెంబ్లీలోని బిల్ పెట్టాలి, దాన్ని ఆమోదించాలి, మీకు తెలుసు కదా అన్ని. అవన్నీ చేసేటప్పుడు ఎలా లేదన్నా ఒక 2-3 మంత్స్ స్పీడ్ గా ఇవి చేయాలన్నా. ఇప్పుడు మనం తొందరగా చేసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అక్కడ సిఆర్టీలు వెళ్ళారు, వాళ్ళకి న్యాయం జరిగింది. ఓకేనా? మీ పోస్టులు మినహాయించట్లేదు, మీ స్థానాలు కాదని చెప్పేసాడు హైకోర్టు. ఓకేనా? వాళ్ళు వెళ్ళారు కాబట్టి అప్రోచ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగింది. మనం కూడా ఏమైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇక్కడ కానీ అవ్వకపోతే సుప్రీంకోర్టులో కూడా చూసుకోవాలి. వీటన్నిటికీ సిద్ధపడితే ఒకసారి ఈ చేయండి. ఒక్కొక్కరు అందరు అభిప్రాయాలు చెప్పండి ఒకసారి. నా వరకు అయితే లీగల్ గా నాకు ఏ ప్రొసీడింగ్స్ తెలియదు బ్రదర్. కాబట్టి మీరు ఒకవేళ ముందుకు వెళ్దామంటే మీ వెనకే ఉంటాను. ఎందుకంటే లీగల్ గా అయితే నాకు పెద్దగా ఐడియా లేదు. అది అవునవును. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి వెళ్ళి. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ఏంటి అంటున్నారు, మన మెటీరియల్ కూడా మనం సబ్మిట్ చేయాలి కదా, మన వాదన చూపించాలి కదా, మనం ఏంటంటున్నాము ఏంటి అన్న అన్ని చూపించుకోవాలి, మన ప్రూఫ్లు కూడా. ఇప్పుడు కోర్ట్ అంటే ఏంటి, మొత్తం మ్యాక్సిమం ప్రూఫ్లే. మనం అనుకుంటాం ఇక్కడ ఇదిగోండి పేపర్ పడింది ఇది అదన్నట్టు అనుకుంటాం, కానీ అక్కడ చల్లవు. అక్కడ ముందుకెళ్తే తెలుసా, ఒకరి గురించి వాట్సాప్ మెసేజ్ పెట్టుకుంటే అలాంటివి కూడా చల్లవు. మీకు ప్రూఫ్ ఉండాలి, అది కూడా గవర్నమెంట్ కూడా మనకి ఇచ్చిన ప్రూఫ్ అయి ఉండాలి అది. కాబట్టి మీకు లీగల్ గా కొంచెం ఐడియా ఉంది కాబట్టి మీరు ముందుకు తీసుకెళ్తే మేము మీతో పాటు వస్తాం బ్రదర్. నేనైతే వస్తాను. అది ఓకే బ్రదర్, చాలా థాంక్స్. నాది పార్వతీపురం ఐటీడీఏ బ్రదర్. నేను ఆల్రెడీ మాట్లాడాను మీతో. శివకుమార్ నా పేరు. శివ. ఓహో, శివ. ఓకే బ్రో. అదే మనం వెళ్దాం. ఎందుకంటే మనం ఇలా ఉండిపోయామంటే కనీసం ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతుంది ఆ పోస్టులన్నీ. 335 ఇక్కడ చూపించాడంటే, పాడేరు ఐటీడీలో చూపించాడంటే మనకి అది కూడా కష్టపడితేనే వచ్చింది. ఫ్రీగా ఎవరు ఇవ్వలేదు మనకును. ఓకేనా? ఐటీడీలను కూడా ఎక్కడికి వెళ్ళినా గొడవలే. చెప్తేనే నూతనంగా ఐటీడీకి వెళ్ళినా గొడవలే, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినా గొడవలే, నెక్స్ట్ కోర్టుకి వెళ్ళినా గొడవ, ఎక్కడికి వెళ్ళినా గొడవలు పడి పట్టుకొచ్చింది ఇవన్నీ. మన వాళ్ళకి మాక్సిమం తెలియకపోతే లైవ్ లో ఉండి ఫేస్ చేసే వాళ్ళు తెలుస్తుంది దీనికోసం.
అవును మనం అనుకుంటాం ఏదో ఇవి చూసుకుంటూ వాట్సాప్ లో వీటిలో మెసేజ్లు చేస్తాం కానీ పైకి వెళ్తే వేరేలా ఉంది, ఇక్కడ వేరేలా అవును ఉంది, అక్కడ వేరేలా ఉంది. అక్కడికి వెళ్తుంటే ఏంటంటున్నారు సింపుల్ గా, మీకేటో అయ్యా సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే తెలుసా, ఓకే రూల్స్ గురించి మాట్లాడుతున్నా లొబ్బట్లేదు. తెలుసా, ఓకే ఓకే కమిషనర్లు ఆర్జేడీ దగ్గరికి వెళ్ళినా అంత అవును అవును ఆషామాషగా కూడా లేదు. నువ్వు పట్టుకురా, నువ్వు ఏదైనా జడ్జిమెంట్ పట్టుకురా, నేను నీకు అనుకూలంగా చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఓకేనా, మన రిక్వెస్ట్లతో వీటితో వాటితో అయితే జరిపేలాగా కనబడట్లేదు. మనం చేద్దాం, అవును గెలుస్తామా వద్దాం తర్వాత. అవును ఓకేనా, ప్రయత్నం అనేది పోటీ ఒకటి ఉండాలి పోనీ, కదా. పోటీ పోనీ. ఆ, కానీ గట్టి ప్రయత్నం చేద్దాం, ఒకసారి ఒక ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఒక అవును రాయి తప్పలేదు చూద్దాం కదా. తగులుతుంది. అవును ఒక రాయి చూద్దాం, తగిలితే తగ్గుతుంది, గట్టి లేదు ఇంకో 2-3 అవును ఇసురుదాం, అలాగా ఏమవుతుందో అదే అదే చూద్దాం. అదే అదే ఓకేనా, ఇలాగే అదే ఉండిపోయామంటే బ్రదర్. అసలు ఏది రాదు. అవును అవును సరేనా, అది. ఓకే బ్రదర్, ఒకసారి దాంతో పాటు రిమైండింగ్ మన ఉపాధ్యాయ అదే నియామక చెప్పండి. చట్టం కోసం చేస్తున్నారు కదా, దాన్ని కూడా సపోర్ట్ చేయండి చెప్తున్నా. ఓకే ఓకే ఎందుకంటే ఓకే చాలా బెస్ట్, చాలా మంచి స్టాండ్ అది కూడా. ఓకే ఓకేనా, ఓకే ఈ స్పెషల్ ఓకే డిసి చేస్తున్నారు, అది కూడా మంచిదే. కాకపోతే అది కానీ వచ్చిందంటే ఇంకా తిరుగు ఉండదు ఇంకా. ఓకే అది ఓకే చాలా బెటర్ అది. ఓకేనా, ఓకే ఓకే బ్రదర్. అందరించేయండి. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ వల్ల ఎవరు అవును పార్టిసిపేషన్ చేయలేదు. అవును ఇప్పటికి కూడా పెద్దగా ఏం లేదు బ్రదర్, చేసిన వాళ్ళు చాలా చూసారు కదా. ఆ, లేదు, మెయిన్ ఏంటంటే నిన్న ఎగ్జామ్ అయింది కదా, దాని వల్ల ఆ, మాక్సిమం కింద స్ట్రక్ అయితారు, వర్షాలు పడుతుంది, ఓకే ఓకే స్ట్రక్ అయితారు. ఇంకోటి దానివల్ల ఏంటంటే చాలా మంది ఎవరు జియో కూడా నెంబర్ కరెక్ట్ 3 ఇది అవ్వట్లేదు. జియో నెంబర్ ఉమ్, 3 అంటేనే తెలియదు బ్రదర్ చాలా మందికి. అవునవును. అంటే నేను నాది పార్వతీపురం ఐటీడీఏ, నాది శ్రీకాకుళంలో డిఎడ్ అయింది. నా ఫ్రెండ్స్ ఉన్నారు, పెదబైలు ఉన్నారు, చింతపల్లి, వీళ్ళు కొంతమందికి నేను చెప్పాను ఇలా ఉంటది పరిస్థితి అని. అంటే జియో అవునవును. నెంబర్ 3 కూడా చాలా మంది మా ఏరియాలో కూడా చాలా మందికి తెలియదు అనమాట. అవునవును. అదే ఉమ్, అదే వెళ్దాం రిమైనింగ్ వాళ్ళకి ఇప్పుడే ఒకసారి మనం. మాకేటనిపిస్తుందంటే అవి పట్టుకోవచ్చా, ఎందుకు అనవసరంగా అవునవును చేసామన్న లెవెల్ మనకి అనిపిస్తుంది మాకున్న అవును అవును వెళ్ళిన టీం అవును మెంబర్స్ అవును అందరికీ. ఎందుకంటే అందరి ఇన్ని కోసం గొడవలు అని పడ్డాం, ఇన్ని తీసుకొచ్చింది. చేసాం. ఆ, అవును అది ఏటిది వాళ్ళకి ఎవరికో పట్టుకొచ్చినట్టుంది అనుకొని అందరూ అలా ఫీల్ అవుతున్నాం మేము. అలా అవును అవును కాకుండా వెళ్దాము, అందరూ వెళ్దాం. ఇంకొకటి ఏంటంటే 335 ఉద్యోగాలు అంటే మాటలు కాదు, ఇప్పటి వరకు వేయలేదు మన ఆ, ఏజెన్సీలో, తెలుసా, అంతే ప్రైవేట్ అదొక డిపార్ట్మెంట్ లో. మా ఐటీడీఏలో కూడా సేమ్. అర్థమైపోయింది, అసలు ఎక్కడ అంటే వేయలేదు. అంటే స్టార్టింగ్ నుండి మీరు ఉండుంటే పార్వతీపురం అవును కానీ నెక్స్ట్ రంపచోడవరం కానీ ఉండుంటే మీ గురించి కూడా క్వశ్చన్ చేద్దాం అక్కడ. అవును ఓకే ఓకే స్టార్టింగ్ లో తెలియదు మాకు, అవును అవును పార్వతీపురం అవును తెలియదు, రంపచోడవరం తెలియదు. తర్వాత మెల్లిమెల్లిగా యాడ్ అయ్యారు, అవునవును మెల్లిమెల్లిగా తెలిసిన వాళ్ళు అందరు రావడాలు, పరిచయాలు ఏర్పరచుకోవడాలు, తర్వాత లాస్ట్ వన్ వేసేయడాలు, ఇయర్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఈ సిఆర్టీ అంతే. రెగ్యులర్ చేసేసారు, దీని అయిపోయి గురించి మాట్లాడారు. అయిపోయా అవి ఎప్పుడు, ఇది ఎప్పుడు డిసెంబర్లో 2023 నవంబర్లో స్టార్ట్ చేసాం. ఆ, ఆ టైంలోనే కానీ కరెక్ట్ గా ఉండుంటే మిగిలిన ఐటీడీఎల్ మీద కూడా వేసి గట్టిగా అడుగుదాం. అవునవును అవును ఓకేనా, దానివల్ల పక్క మిగిలిన ఐటీడీఎల్ కి అరకొర చూపించాడు అంతే, ఏదో అలాగా. అదే అవును. అప్పటికైనా మా అది. ఐటీడీఎల్ 60 ఉంటే మాకు 6% అంటే 4 కానీ వస్తున్నాయి. మన- కానీ మన వాళ్ళు తెలియని విషయాలు ఏంటంటే డీడీ గారితో ఎన్ని గొడవలు అంటే అసలు యాక్చువల్లీ అవును చెప్పకూడదు చాలా విషయం డిపార్ట్మెంట్. ఇక్కడ మా డీడీ అవునవును గారితో అంటే ఎన్ని గొడవలు అంటే ఇది కొందరికి చెప్పుకోవాలి అన్నట్టు మొహం మీద. ఆ, అవును లాస్ట్ టైం తెలుసా, నేను మీతో చట్టానికి మాట్లాడేటప్పుడు చెప్పారు వ్యతిరేకంగా మీరు. మీరు ఎలా చేస్తారు సార్, మీరు ఎలా చేస్తారు సార్ చట్టానికి వ్యతిరేకంగా అంటే, వెళ్ళి చెప్పుకోవయ్యా, వెళ్ళి చూసుకోండి, నువ్వు ఎలా ఉద్యోగం చేస్తుంది మేము చూస్తాం అనుకో, మేము బయటకు వస్తాం. తెలుసా, అదే లాస్ట్ టైం ఇష్యూ అయింది కదా, గొడవలు. అప్పుడు చెప్పారు. అప్పుడు వెళ్ళి ఇలా వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళకి కరెక్ట్ చేద్దాం అన్నాను, వెళ్ళి కంటెంట్ తీసుకొని వచ్చి ఇదిగోండి ఇంత ఫ్రాడ్ చేశారు అనుకోని గట్టి పట్టుకుంటే డీడీకి ఏకంగా విసిరేశారు అతనితో. ఓకే చూసారా, జరిగింది అది అక్కడ. కానీ మన వాళ్ళు ఏవో రాసుకొని వస్తుంటే మేము ఇంకా చూసి నవ్వుకుంటుంటాం. సర్లేదు, అదే అంతే. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఓకేనా. కానీ 5 అవును నెలలు శాలరీ లేకుండా ఉంచేశారు పక్కన. అబ్జర్వ్ చేశారు ఓకే ఎవరైనా? అవును అన్ని ఆ డీడీలతో గొడవలు అలా పెట్టుకొని అలా ఇంతవరకు తీసుకొచ్చాం. అది సరే, శివ శివ బ్రో, సరే, బాగా బ్రదర్ చెప్పావు, బాగా రిమైనింగ్ చెప్తాను కానీ. ఒకసారి అడగండి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్, నెక్స్ట్ లేట్ అంటారు.
నెక్స్ట్ బాలయ్య గారు రెస్పాండ్ అవ్వండి. హలో బ్రదర్, నెక్స్ట్ నేమ్ అలా ఒకరి తర్వాత ఒకరిది అలాగే ఓకే పిలవండి ఒకసారి. ఓకే నెక్స్ట్ ఎవరు? సురేష్ గారు రెస్పాండ్ అవ్వండి. సురేష్ గారు. ఓకే నెక్స్ట్ ప్రతాప్ గారు రెస్పాండ్ అవ్వండి. హలో 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 సార్, నేను బాలయ్య ఎవరండి? నేమ్ చెప్పండి. ముంచెంపుట్టు సార్, ముంచెంపుట్టు బాలయ్య పడాలి. ఓకే 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 ఐడియా ఉన్నారు మీరు సార్ ఆల్రెడీ. మీకు సపోర్ట్ గా ఉంటాంలే సార్ మేము. ఐడియా ఉంటారు కదా, మీరు అందరు సహకరిస్తే అయిపోద్ది. ఓకేనా? మనం ఇక్కడ అవ్వకపోతే అటువైపు కూడా మాట్లాడాలి, రెండు విధాలుగా మనం మాట్లాడుకోవాలి. సార్ ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ కూడా గవర్నమెంట్ తరపు నుండి కూడా ఇబ్బంది పెడుతున్నారని విన్నాను హైకోర్టులో. అవును సార్. ఇలా ఉంది సిచ్యువేషన్ కూడా చూశాను అన్ని విధాలుగా చూసుకొని, అందుకే అప్డేట్లు అన్ని తీసుకోవాలి కదా, ప్రెసెంట్ ఎలాగుంది ఏంటి అసలు. కొన్ని కేసెస్ తీసుకుంటారు, కొన్ని కేసెస్ తీసుకోరు తెలుసా హైకోర్టులో కూడా. ఆ, మనం అన్ని చెప్పి ఇది చేస్తే రెండు విధాలుగా ఒకసారి చెక్ చేస్తాం అంటే సరే ఒకసారి రండి మాట్లాడదాం అన్నారు. ఓకేనా? అందరు అగ్రి అయ్యారంటే ఒకసారి మనం అడగడానికి ముందుకెళ్ళడానికి ఉంటుంది. సరే మీరు సహకరిస్తారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇంకా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా చెప్పండి, సరేనా? అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ ఓకే ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రతాప్ గారు మాట్లాడండి. మన వాళ్ళు రన్నింగ్ లో ఉన్నట్టున్నారు. ఓకే మౌని గారు మాట్లాడండి. బ్రదర్ మాట్లాడకపోతే కష్టం ఇలాగా. అమ్మాయిలు అయి ఉంటారు నాకు తెలుసు. ఓకే ఓకే. అది అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పర్వాలేదులే. 10 ఇప్పుడు నిమిషాలు ఇక్కడ మాట్లాడడం కూడా గొప్ప కాదు బ్రో. ఓకేనా? అదే కదా, అలానే కాదు, ఒకసారి మనకి ఈ అభిప్రాయం చెప్తే బాగుంటది కదా. సర్లే ఏదైతే మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాడేరులో సరిగ్గా సిగ్నల్స్ లేవు. ఓకే ఓకేనా? ఓకే పాడేరులో ఈ వర్షాలకి సిగ్నల్ వీటి లేవు. అలాగే ఓకే ఇదిగో ఓకే ఇక్కడ ఓకే బయటకు వచ్చి సిగ్నల్ ప్లేస్ దగ్గరకు వచ్చి ఈ చీకటి దగ్గర మాట్లాడుతున్నాం. అలా ఉంది. ఓకే ఓకే. మాకు అది నెక్స్ట్ హలో హలో మాట్లాడండి. నమస్తే బ్రో. వినిపిస్తుంది సార్. నేమ్ చెప్పండి. నా పేరు జాన్ అండి. అది అరకు. మాది ఐటీ డిపార్ట్మెంట్ అరకు. అరకు జాన్ ఎక్కడో విన్నట్టే గుర్తు. ఇప్పుడు దాకా మీరు చెప్పింది విన్నారా? అరకులో మారగడ సార్. ఆ, ఆ, సార్ విన్నాను సార్. మీరు ఇప్పుడు దాకా మాట్లాడింది హరిబ్రద్ మాట్లాడాను, విన్నాను. స్టార్టింగ్ నేనే కదా మీతో మాట్లాడింది. ఓకే 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 అవునవును. ఓకే చెప్పండి, మీ అభిప్రాయం ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పింది లీగల్ గా, అదే మీరు లీగల్ గా వెళ్దాము అన్నారు కదా, బాగానే ఉంది. అయితే ఇంతకు ముందు వెళ్ళారు కదా, అది ఇంతకు ముందు మన గ్రూప్ లో ఎక్కారు. రైట్. అది మరి అదేమైందో మరి. ఏటైంది? ఓకే ఓకే గుడ్ క్వశ్చన్. అదేటైందంటే అదొకటి. ఇంకోటి ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? గుడ్ క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి మనం వెళ్ళిన పోరాటంలో ఏం చేశారు, సిఆర్పీలకి ఇక్కడ రెగ్యులరైజేషన్ చేశారు, గట్టిగా అడిగాం. తర్వాత న్యూస్ లో సోషల్ మీడియాలో కూడా మీరు చూసే ఉంటారు. ఓకేనా? మళ్ళీ విజయవాడ వెళ్ళి కమిషనర్ గారి దగ్గర గట్టిగా అడిగితే మీకు ఎస్డిటీలు మీకు చూపిస్తాము. ఓకేనా? ప్రస్తుతం ఇలా ఉంది, వీళ్ళందరూ మీ వాళ్ళే కాబట్టి కొద్దిగా ఇవి చేయండి, ఎస్డిటీలు మీరు చదువుకోండి అని చెప్పారు. నేను గ్రూప్ లో కూడా పెట్టేశాను దానికోసం. ఎస్డిటీలు ఎక్కువ చూపిస్తారు చదువుకోండి అని నేను గ్రూప్ లో నేను షేర్ చేశాను.
మెసేజ్ అవును సార్. ఓకే ఆ, అది ఇంకోటి ఆ లాస్ట్ సంబంధించి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొకటి చెప్పండి. ఇంకా యాడ్ అవుతున్నారు మెల్లిగా. యాడ్ అవుతున్నారు ఇంకా అలా పర్లేదు అడగండి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఛాన్స్ ఇద్దాం. ఇంకోటి ఏంటంటే మన హరి బ్రదర్ బ్రో చెప్పు. ఇప్పుడు ఇంకోసారి ఇప్పుడు లాస్ట్ టైం ధర్నా అని చెప్పాం కదా, ధర్నా చేసాం మన వాళ్ళందరూ చేశారు, చాలా పార్టీ ఓకే కూడా చేశారు. ఇంకోసారి మేము గవర్నమెంట్ కి గుర్తు చేస్తే బాగుంటదేమో అనుకుంటున్నాను నేనైతే. గవర్నమెంట్ కి చేసినప్పుడు వినేలా కనబడట్లేదు కదా. సరే చేద్దామంటే చేద్దాం, కాకపోతే గవర్నమెంట్ అయితే వినేలా కనబడట్లేదు. ఇంకొకటి ఏంటంటే మనోళ్ళకి పిలిపించాలంటే అది కూడా పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్ గా ఇప్పుడు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ కూడా సింపుల్ చెప్పాలంటే వీళ్ళు చేసేది చేస్తారు, వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారు, మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోరారు అలాగా. అదే ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇంకోటి సో ఏంటంటే వెళ్ళిపోయారు కాబట్టి చాలా ఇంకొక విషయం, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. వాడు గవర్నమెంట్ ఏంటంటున్నారు, ఆగస్టు సెకండ్ వీక్ కల్లా మేము రిజల్ట్ ఇస్తాము అంటున్నారు. మెరిట్ లిస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా పెట్టేస్తారు. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెప్టెంబర్ లోనే చేసేసి అక్టోబర్ అక్టోబర్ 2వ తారీఖున సెప్టెంబర్ 5th అనుకుంటా. సెప్టెంబర్ 5th టీచర్స్ డే అనౌన్స్ చేసేస్తాడు ఎక్కడైతే అనుకుంటా చేసేస్తాడు. ఇప్పుడు మనం ధర్నాలు ర్యాలీలు అనుకోండి, మనం కూర్చోన్నాం అది అవ్వదు, ఎందుకంటే చూసాం అంటే నా ఒపీనియన్ ఏంటంటే బ్రదర్, ఒకసారి మేము లీగల్ గా వెళ్ళడం మంచిదే. ఇంకోటి ఏంటంటే ఒకసారి ధర్నా చేయాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాస్ట్ 30న అదే 1st వస్తామని పాటలు వస్తామని అనౌన్స్ చేశాడు, క్యాన్సిల్ అయింది. సో ఇది మా మీడియా తరఫున గవర్నమెంట్ దగ్గర వెళ్తే వీళ్ళు ఇంకా చేస్తున్నారు, ఒకవేళ ఆడొస్తే ఆడ ఒపీనియన్ కూడా ఒకవేళ మన పాజిటివ్ గా నెగిటివ్ గా చెప్పాలా అని థింక్ చేస్తారు కదా అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే క్యాన్సిల్ అయింది, గుడ్ ఐడియా. ఓకే చేద్దాం. క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్. ఓకే చేద్దాం. ఓకేనా. అయితే ఒక పని చేద్దాం. హలో, అయితే ఒక పని చేద్దాం. ధర్నాలకి వీటికి సంబంధించి ఇస్తాను, ఒక టీంని పెడదాం. ఓకేనా. ఎందుకంటే ఫాలోఅప్ చేయాలి కాబట్టి టీంని పెడదాం దానికి సపరేట్ గా. ఇటువైపు మళ్ళీ సపరేట్ గా పెడదాం. ఓకేనా. నెక్స్ట్ మనం నాన్ లోకల్లో విజయవాడలో చేయాల్సింది ఈ టీం వేరేగా పెట్టుకుందాం, ఇలా 2 టీంలు పెట్టుకొని చేసుకుందాం. ఓకేనా. చేయాలి. కాకపోతే ఎక్కువ రోజులు అయితే అంటే మాక్సిమం మనం లేదు 1 రోజు 2 రోజులు అయితే అంటే రావచ్చేమో కానీ మనకి ఏం లేదు. అంటే ఇప్పుడు దాకా ఎగ్జామ్ కి చాలా మంది ప్రిపేర్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ కి ఇన్వాల్వ్ అవి ఉంటారు చాలా మంది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే ఈ ప్రోగ్రామ్స్ కి ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఇప్పుడు మనం అనౌన్స్ చేసి ఈ ప్రోగ్రామ్స్ కి అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తే మనం కొంచెం వెయిట్ చేస్తున్నాం. చాలా మంది రిజల్ట్ నేను బాగా రాశాను వచ్చేస్తుంది అనుకుంటున్నాను. సో అలా కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది దాని దగ్గరలో ఉంటారు. అప్పుడు చాలా మంది ఫీల్ అవుతారు, బాధపడతారు. అంటే అదే మన పోస్ట్ మాకుంటే వాళ్ళకి వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇంకా ఉద్రేక్తం ఫీల్ అయిపోతారు. సో అది కూడా తెలుసుకొని మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం లీగల్ గా వెళ్దాం అనుకున్నా మెయిన్ డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉండాలి, వాడికి కూడా మార్కులు వచ్చి ఉండవు. ఓకేనా. ఫెయిల్ అయిపోయినారంటే అది నిలబడదు దాటంగా. ఎందుకంటే మేము ఫేస్ చేసాం వాళ్ళని దగ్గర. మన అభిషేక్ కౌంటర్స్ అని డైరెక్ట్ గా. ఓకేనా. అలాంటివి ఏంటంటాడు సింపుల్ గా ఇలా సింపుల్లే కాదు దీనికి అలాగే ఇది చేస్తాం అన్నట్టు అంటాడు. కొత్త పాస్ అవ్వలేదు అంటాడు, డిఎస్సి పాస్ అవ్వలేదు అంటాడు. ఇలాంటి చూపిస్తారు. అలా ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళతో వేయించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధం లేకుండా మీరు డిఎస్సి అభ్యర్థులా లేకపోతే బయట డిఈడి చదువుకున్న నిరుద్యోగులా, ఏది మీ మార్కు లేదు, హాల్ టికెట్ లేదు, తీసుకురండి అంటారు. ఇలాంటి లాజిక్ వాడుతున్నారు పైన. ఇలా ఉంది కాబట్టి ఓకే బాగా చెప్పారు.
ఓకే, అలాగే అది కూడా డేట్ కూడా డిక్లేర్ చేద్దాము, సరేనా? ఓకే. అంటే అదే ఒకసారి అందరూ కర్ణాటక. గుర్తించినట్టు ఉంటుంది కదా, ఇంకేం ఓకే కాదు. ఓకే 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 అందరు మీట్ అయినప్పుడు ఉంటుంది. అసలు యాక్చువల్లీ మీట్ అవుదాం అనుకున్నాం. ఓకేనా? అవును, ఏం మీట్ అవును, ఐడియా ఉందా? రేపు అందరు బయటికి రండి అని. అవును చెప్పారు కాకపోతే అప్పుడు. ఇక్కడ వాతావరణం కూడా ఇలా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఇంకా గూగుల్ మీట్ పెడదామంటే మరి దూర ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు కదా అనుకొని సరే గూగుల్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సరే వెళ్దాం, ఖచ్చితంగా చేద్దాం, డేట్ కూడా డిక్లేర్ చేద్దాం. ఓకేనా? మీ అవునండి. ఏరియా నుండి మీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే, అందరూ గ్యాదర్ చేస్తాను సార్. ఓకే ఓకే వెరీ గుడ్. ఓకేనా? ఓకే ఓకే. అంటే ఓకే ఎందుకంటే నాలుగు ఒకరికి వచ్చినా మా వాళ్ళకి వస్తే చాలా హ్యాపీ. అంటే అంతే, అదే అందరికీ ఇప్పుడు అందరికి రానవసరం లేదు. ఇంటికి ఒక ఉద్యోగం వస్తే చాలు, ఇంత అంత కలకల ఆగిపోతుంది. ఓకేనా? ఎందుకంటే ఆ అంతే కదా. ఇంట్లోనే బయట బీడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకరికి వచ్చినా చాలు. ఈ డిఎస్ లో ఒకరికి వచ్చింది అనుకో, నెక్స్ట్ డిఎస్ లో ఇంకొకరికి వస్తుంది కదా. అంతే కదా. అలా చేసుకుంటే వెళ్ళొచ్చు మనం కూడా. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా శంకర్ తమ్ముడు మాట్లాడు. రాజు రాజు అంట, ఒకసారి మాట్లాడండమ్మా. రాజు గారు వెళ్ళిపోయారా? ఓకే, నెక్స్ట్ హేమ్ 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 గారు ఒకసారి మాట్లాడండి. కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? హలో. బాగున్నాం సార్. ఆ, ఓకే, ఇప్పుడు మీరు చెప్పిందంటూ అన్ని వింటున్నాం సార్. యాక్చువల్లీ ఆ, ఫస్ట్ టైం ఓకే. మీరు ఈ పిలుపునిచ్చినప్పుడే మీ అవును వెనకాల ఫాలో అవ్వాం. అండ్ అవును ఇప్పుడు ఏదైతే మనం నాకు చేయాలనుకుంటున్నామో మాక్సిమం అందరూ సపోర్ట్ చేస్తేనే వెళ్ళాం అంత దూరం. ఓకేనా? లాస్ట్ పోరాటమైన యా యా లేకపోతే లేదు. సో నేను ఏంటంటే చూస్తున్నాను సార్ ఇప్పుడు మనం మ్మ్, ఓకే, ఇప్పుడు మనం చేయాలనుకుంది చేస్తేనే దానివల్ల ఫలితం అనేది మనకు ఏదనేది తెలుస్తుంది. అయితే మీరు అంటున్నట్టు కోర్టు ఇదన్నీ మనకు ఫైనాన్షియల్తో ముడిపడి ఉంటాయి కాబట్టి వీటి విషయంలో కూడా అవును మనం మోరల్ సపోర్ట్గా ఫిజికల్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందరూ ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ అంతే అంతే సార్. ఇప్పటివరకు సీఎం గారు మనకు అపాయింట్మెంట్ ఇచ్చారని లాస్ట్ 2 months నుంచి ఒక మెసేజ్ చక్కర్లు కొడుతుంది వాట్సాప్ గ్రూపుల్లో. అయితే అది ఆ, లాస్ట్ టైం పెన్షన్ పంపిణీ చేయడం కోసం ఇక్కడ పాడిలో 2 నెలలు నుంచి అది వర్కౌట్ అవుతుంది, కానీ అది క్యాన్సిల్ అయింది వాతావరణ పరిస్థితుల వల్ల. ఇప్పుడు అవునవును నెక్స్ట్ మంత్ రావడానికి కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారేమో, కానీ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన ఈ అవునవును సీజన్ మొత్తం ఆగస్టు సెప్టెంబర్ వరకు మనకు వర్షాలు అనేది కంటిన్యూ అవుతుంది. సో ఏంటంటే అవునవును ఇప్పుడు మనకు ఇంతకు ముందు మాట్లాడిన బ్రదర్ ప్రకారంగా ధర్నా కూడా అవును ఒకరోజు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా అవును ప్లాన్ చేయండి, దాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తాం. ప్యారలల్గా మనకి ఏదైతే కోర్టు నుంచి ప్రొసీడ్ అవుతామో అంటే ఆ విధంగా కూడా చేయాలి ప్యారలల్గా. అలా చేస్తేనే రెండు మనకు ఆయన ఇచ్చిన కటప్ డేట్లో మన వాయిస్ అనేది వాళ్ళకి వినిపించడం అనేది జరుగుతుంది గవర్నమెంట్కి. అవునవును మనం ఒకే ఒకే దారిలో వెళ్ళామంటే మళ్ళీ ఉమ్, మనకు ఎటు ఫలితం అనేది తెలియదని నా పర్సనల్ ఒపీనియన్. దాన్ని మీరు ముందుగా కరెక్ట్. లీడ్ తీసుకున్నారు కాబట్టి ఏది మంచి ఏది చెడ్డ అనేది ఆలోచించి దాన్ని ప్రొసీడ్ అవ్వండి, మేము మీ వెనకాల ఉంటాం. లీగల్గా మాకు ఇప్పటి ఓకే వరకు ఎటువంటి నాలెడ్జ్ లేదు దాని విషయంలో. సో మీరు ఇంతకు అవును ముందు కన్సల్ట్ అయిన అవన్నీ ప్రొసీడ్ అయిన ప్రాసెస్ ఉంటుంది కదా, దానివల్ల మీరు ముందుకెళ్తే మీ వెనకాల మేము ఉంటాం. ఓకే ఓకే చాలా ఓకే థ్యాంక్స్. సార్, కానీ ఒకటి, థ్యాంక్ యూ సార్. హలో, ఒకటి మనకి టైం చెప్పండి పట్టొచ్చు. సార్. ఇప్పుడు మన బ్రదర్ చాలా బాగా మాట్లాడావు బ్రో మొత్తానికి. ఆ,
ఇంకోటి ఏంటంటే దాంతో పాటు మీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళని కూడా కొద్దిగా మోటివేషన్ చేసి ఈ ధర్నాకి ఎస్ అవేర్నెస్ అనేది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళాలి సార్. అంటే నీతో నాతో మన కనెక్ట్ అయిన ఒక 10-20 మందితో అయితే సాగదు ఇది. సో ఏంటంటే ప్రతి గ్రామంలో నిరుద్యోగులు అనేవాళ్ళు డిఎస్సి బిఈడి డైరెక్ట్ ఏదైతే అది చేసిన వాళ్ళు సుమారు ఒక 10 మెంబర్స్ అబౌవ్ ఉంటున్నారు ప్రతి ఊర్లో. ఎవరు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఎవరో చేస్తారని కాకుండా మనం కూడా అవేర్నెస్ గా బాధ్యతగా చేస్తే అందరూ ఒక ఏకతాటికి వచ్చి మండలానికి ఒక గ్రూప్ లేకపోతే విలేజ్ కి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అవేర్నెస్ కల్పిస్తేనే అవుతుందని నా ఫీలింగ్. మరి అంత గ్రౌండ్ లెవెల్ చేయాలి. మరి మనం అనుకుంటే ఖచ్చితంగా చేయాలి. మనం కాదు మనకు ఇంకోటి ఏంటంటే హలో చెప్పండి, వినిపిస్తుంది. హలో చెప్పండి సార్. అంటే మనకు మ్యాక్సిమం మనం చదవడానికి అయితే చదివాం. మన వాళ్ళు బీఈడి కానీ డైట్ కానీ చాలా చేశారు, కానీ జీవో నెంబర్ 3 అనేది పూర్తిగా ఇప్పటి వరకు అవగాహన లేదు. ఎలాగంటే ఇది మనం పట్టుకొని వచ్చాం. వాళ్ళు ఎలా పట్టుకొచ్చారు తెలుసా? దిగ్బంధనం చేసినట్టు పట్టుకొచ్చి ఉన్నారు వాళ్ళు. ఆ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు కలెక్టర్ గారు కూడా చెప్పారు మొన్న. అన్నారు ఇది మేము ఏమైనా వైలేట్ చేసామంటే జడ్జిమెంట్ సూట్ అవుతుంది అని. ఐడియా ఉందా? చాలా పెద్ద కేసు అది, తెలుసా? అంత ఈజీ కాదు. కంటెంప్ట్ అయ్యిందంటే ఐఏఎస్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ దగ్గర నుండి అందరు అయిపోతారు, జైలుకి వెళ్ళిపోతారు మర్యాదగా. అవును సార్. అది దానివల్ల ఇలా ఉంది. అక్కడ ఏ మండలం? మాది జీమాడు మండలం సార్. ఓకే, వెరీ నైస్. ఏ ఊరు? హలో ఊరు రచ్చపల్లి సార్. రచ్చపల్లి. ఓకే ఓకే, ఐడియా ఉంది. రచ్చపల్లి జీమాడు మండలంలో రచ్చపల్లి సార్. మీట్ అవుతాం సార్, మీరు ప్లాన్ చేయండి, మీట్ అవుతాం. అలాగే అలాగే, ప్రతి ఒక్కరు మన వాళ్ళందరూ తరలి వచ్చారు. ఓకే, నెక్స్ట్ 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 ఇంకా ఎవరమ్మా? ఆర్జే గారు. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నా అండి. జై ఆదివాసి సార్. జై జై ఆదివాసి. గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు అండి. ఈ డిఎస్సి ఇచ్చినప్పటి నుండి మనకు ఒక తంతు మిగిలిపోయిందండి జియో నెంబర్ 3 గురించి. ఎన్నాళ్ళుగా మాట్లాడుకుంటున్నాం, ఎన్నాళ్ళుగా పోరాడుతూ ఉన్నాం, కానీ మనకంటూ ఒక సంక్షిప్తమైనటువంటి ఆన్సర్ గవర్నమెంట్ నుండి లేదండి. మీరు చాలా బాగా పోరాటం చేస్తున్నారండి మా మీద కూడా. ఎప్పుడు రుణపడి ఉంటాం. గెలిచిన తర్వాత చెప్పండి, ఇప్పుడు కాదు. ఓకేనా? పూర్తిగా రాని పూర్తిగా మనకి మన ఉద్యోగాలు మన చేతికి పడ్డాయి అంటే అప్పుడు చెప్పండి. ఓకేనా? చాలా సంతోషిస్తాం. మెయిన్ ఏంటంటే మాకు వస్తుందో రాదు సెకండరీ. ఓకేనా? కానీ ఇంకొక విషయం ఏంటంటే మనకు కావాల్సిన ఆధారాలు ఇవన్నీ సేకరించాం ఆల్రెడీ. ఓకేనా? అభ్యర్థులు చెప్పడం మర్చిపోయాను. మొత్తం మన అల్లూరు జిల్లా ఉందా, అల్లూరు జిల్లాకి సంబంధించిన డేటా అంతా ఉంది మన దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్? గవర్నమెంట్ కి మనం ఎలా చూపించాలి ఏంటి అన్నీ ఉన్నాయి మన దగ్గర. దానికంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. లేకపోతే మనం డేటా కలెక్ట్ చేసుకోవడానికి మినిమం మనకు 45 days to 50 days పడుతుంది అసలు. కానీ ఈ లోపే చేస్తాం మనం. ఓకేనా? సరే సరే, మాట్లాడండి బ్రో. నాదొక చిన్న అభిప్రాయం అండి. చెప్పండి సార్. అది ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే చాలా మందికి ఒక మీటింగ్ జరుగుతుందని కానీ కొంతమందికి తెలియలేకపోతుంది. అంటే అన్ని గ్రూపుల్లో, అంటే ఒక గ్రూప్లో అంతమందికి కూడా లేకుండా పోతున్నారు. మన ఏజెన్సీ దగ్గర నుండే అంటే మన పాడేరు దగ్గర నుండే కనీసం ఒక 10,000 మంది ఉన్నారంటే 10,000 మందికి కూడా తెలియకుండా పోతాను. అంటే ఏదైతే మెయిన్ గ్రూప్ ఉందో ఆ మెయిన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. అవును, ఈ విషయాన్ని వేరే గ్రూపులు కూడా పని చేయండి. కాదు
సార్ ఒక పని చేయండి సార్. ఇప్పుడు మీ మండలం గ్రూప్ ఉందా, ఒకటి క్రియేట్ చేయండి అక్కడ. ఓకేనా, క్రియేట్ అదే చేయండి. క్రియేట్ చేసి మొత్తం డై టు బీడీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా మీకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళు ఫస్ట్ యాడ్ చేయండి. ఒక 3-4 అడ్మిన్లు ఇవ్వండి. ఇచ్చి మీ విలేజ్ లో ఎంతమంది ఉన్నారు అందరికి యాడ్ చేయండి. ఒక గ్రూప్ కి మనకు మహా అంటే 1000 మందికి ఎంతమందికో ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్కువ మందికి ఇది అవ్వట్లేదు. అవును సార్. ఓకేనా, దానివల్ల కొద్దిగా ఇదవుతుంది, సమస్య అనేది ఇదవుతుంది. ఏ మండలానికి సంబంధించి ఆ గ్రూపులు పెట్టండి, ఏం పర్వాలేదు. మా మండలానికి సంబంధించి నేను సపరేట్గా మేము పెట్టాను. నేను అవును సార్. ఆ మండలానికి సంబంధించి కుంపేట వీటికి సంబంధించి పెట్టాను. ఓకేనా, దాంతో పాటు అరకు వ్యాలీ అటువైపు ఎవరు లేరు అని అరకు వ్యాలీ అనంతగిరి కూడా కలిగింది దాంట్లో. ముంచెంపుట్టు ఈ ఏరియాలోనే కరెక్ట్ గా అంటే మెయిన్ కరెక్ట్ లీడ్ తీసుకోవట్లేదు అని ఆ గ్రూప్ ఆ వాటిని పెట్టి అడ్మిన్స్ ఇచ్చుకున్నారు. ఇలా మీరు ఇక్కడ అడ్మిన్స్ ఇచ్చుకున్నారంటే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే గ్రూప్ మెరిట్ స్టూడెంట్స్ ని బాగా ఎలక్ట్ చేయండి. అలాగే అంటే సార్. మంచి మార్కులు స్కోర్ చేసింది, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకి ముందు వాళ్ళు రావాలి. ఇప్పుడు నాకు ఏంటి, ఈ రోజు 13వ తారీఖు పేపర్ రాశాను, 50 కొడితే అన్ని కలుపుకుంటే ఒక 50+ ఎంత వస్తుంది. అదొకవేళ నార్మలైజేషన్ చేసి ఏమైనా యాడ్ చేస్తే ఒక 60 వరకు వెళ్ళచ్చు, 59 వరకు వెళ్ళచ్చు, 60 వరకు వెళ్ళచ్చు స్కోర్. ఇలా మంచి స్కోర్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఆటోమేటిక్ గా వస్తాడు బయటికి, నాకు ఉద్యోగం వస్తుంది, నేను పోరాటం చేస్తే అన్న థాట్ వాళ్ళలో రావండి. ఓకేనా, అలా మోటివేషన్ చేయండి. అలాగే సార్. సార్ ఇది మనకి ఓకే, వాట్సాప్ గ్రూప్ కూడా కమ్యూనిటీ గ్రూప్లో తీసుకుంటే మనకి ఎక్కువ మందికి జాయిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది సార్. అవునా, ఓకే ఓకే, మాకు తెలియదు ఆ విషయం. ఓకే, సరే అయితే అలాగే చేద్దాం. ఓకేనా, మంచి సలహా ఇచ్చారు. హలో చెప్పండి సార్ సార్. రవి గారు. సార్ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది సార్, ఏం చేద్దాం సార్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్? ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఓకేనా, మనకు ఉన్నటువంటి దారి ఒకటే. ఎప్పుడు సార్ ఆడారు? స్టార్టింగ్ నుండి ఉన్నారా, మధ్యలో ఆడారు? మధ్యలో ఇప్పుడు అటెండ్ సార్. ఇప్పుడు అటెండ్ అయ్యారా? ఓకే సార్. ఇప్పుడే. ఇప్పుడు మనకి ఓకే, కొద్దిగా చెప్తాను ఫ్రెండ్స్, ఏమనుకోకుండా ఒక 5 నిమిషాల్లో తేల్చేస్తాను. ఓకేనా, వెయిట్ చేసేవాళ్ళు అయితే. అంటే ఏం లేదు సార్, ప్రెసెంట్ వచ్చి మనకి ఏపీడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. అందులోని ఏంటి మనకి రోల్ ఆఫ్ అదే హారిజాంటల్ రిజర్వేషన్ లో భాగంగా మన పోస్టులు ప్లేన్స్ కి ఇస్తారు కదా. అవును ఇప్పుడు సార్. మనకి జరుగుతున్న పోరాటాలు అయితే ఉపాధ్యాయ నియామక చట్టం గురించి చేస్తున్నారు ఆల్రెడీ. మన జేఏసీ అనేవాళ్ళు, ముక్తి శేషాద్రి అనేవాళ్ళు చేస్తున్నారు మంచి పోరాటం. అది కూడా ఇప్పుడు ఈ పోరాటం ఏంటంటే BSc లోని కలిపిన మన పోస్టు మనకు వచ్చేలాగా చేసుకున్నాం అనేది మన పోరాటం. అదే ఓకేనా, సార్. మొన్న రీసెంట్ గా సిఆర్టీలు అప్రూవ్ చేయరు, మన అవును సార్. ఏపీఆర్ చేసే వాళ్ళు వీళ్ళు అప్రూవ్ చేయరు. అవును సార్. శ్రీకాకుళం వాళ్ళు వాళ్ళకి ఏమని ఇచ్చారు, వాళ్ళకి ఈ పోస్టులు, మీ పోస్టులు మేము మినహాయింపు ఇచ్చాము, మీ పోస్టులు మేము తీయము, మీ పోస్టుల్లో మీరు వర్క్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అక్కడ హైకోర్టు నుండి డైరెక్షన్. అదే ఆ మరి రెస్పాన్సిబిలిటీ గ్రూప్ లో ఇప్పుడు డిఎస్సి రోస్టర్ ముందుకెళ్ళారు. అదే డిఎస్సి రోస్టర్ లో ఆఫీసర్ గా ఇస్తారు కదా సార్, మళ్ళీ ఇలా మేనేజ్ చేస్తారు దాన్ని పోస్టులే. అసలు అదేంటంటున్నాడంటే మీ పోస్టులు నేను డిఎస్సి లో కలపలేదు అని ఇచ్చున్నాడు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు. అవును. అది సార్. ఓకేనా, డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చారు. అక్కడ చూడండి, నీట్ గా చదవండి. అది నేను ప్రొసీడింగ్ కాపీ నేను మళ్ళీ పెడతాను 2 గ్రూపుల్లో కూడా. నీట్ గా ఒకసారి చదవండి అది. ఓకేనా, లేదంటే ట్రాన్స్లేటర్ ఉంటుంది చూసారా, గూగుల్ ట్రాన్స్లేటర్, అదనే యూజ్ చేసి ఒకసారి చూడండి నీట్ గా. మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, నీట్ గా అర్థమవుతుంది అది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు సాధించుకోగలిగారు, మనం కూడా వెళ్దాం. మనం వెళ్ళేటప్పటికెల్లా ఇది చాలా పెద్ద పోరాటమే ఇది. ఎందుకంటే మొత్తం రోస్టర్ ని మనం ఛాలెంజ్ రూల్స్ మీద మనం ఛాలెంజ్ చేయాలంటే ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మీద మాటలు కాదు, రూల్ 22 మీదకి వెళ్ళాలనుకున్నాను. ఓకేనా, మైలక్ రూల్స్ బేస్ చేసుకుంటూ మనం చేసుకుంటూ రావాలి స్పీడ్ గా ఇవన్నీ. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు హలో చెప్పండి. చెప్పండి సార్. ఇన్నాళ్ళు చేసింది మనం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రెసెంట్ చేయాల్సింది ఒక ఎత్తు సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫైనల్ హ్యాండ్ సార్ ఇప్పుడు. అవును, అదే ఇప్పుడు ఫైనల్. ఇప్పుడు కానీ మనం కానీ చేసుకోలేదంటే ఇంకా మన జీవితాలు ఇంకా సంకనాకపోయినట్టు ఓపెన్ గా చెప్తున్నాం. కరెక్ట్ గా చేయలేదంటే ఇంకా అక్కడ ఉద్యోగాలు కూడా ఉండవు. సర్ప్లసెస్ ఉన్నారు. ఓకేనా, టీచర్స్ కూడా సర్ప్లసెస్ ఉన్నారు. గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మా దగ్గర ఎంతమంది
ప్రాసెస్ ఉన్నారు, వీళ్ళని ఎక్కడ పెట్టాలి, మీకు ఎలా నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటుంది. మేడం గారు చెప్పని చెప్పారు, పోస్టులు వచ్చాయి కదా, 2000 పోస్టులు వచ్చాయి కదా, ఈ పోస్టులు తీసుకోండి, నెక్స్ట్ ఉపాధ్యాయులు గట్రా కావాలనుకుని మళ్ళీ పెడితే ఒక అర్థం ఉంది అన్నట్టు అంటున్నారు. కానీ అక్కడ అసలు ఖాళీ లేదు తెలుసా. ఇప్పుడు మనకి మన అల్లూరు జిల్లా ఒక్కటే ఉంటే సరిపోదు కదా, డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి అవ్వదు కదా, స్టేట్ అవును మొత్తం సార్. చూసుకోవాలి కదా. అది ఎలాగవుతుంది అది? కొన్ని జిల్లాల్లో అంటే వీటి ప్రకారం ఉంది, ఆల్రెడీ ఎక్సెస్ ఉన్నారు. అవును సార్. ఆ, మనం ఏమైనా ఉంటే ఇప్పుడు కానీ చేసుకోగలిగితే మాత్రం ఇది ఒక మిరాకిల్ తెలుసా. వచ్చిందంటే అవును. మరి ఇంకా సాధించామంటే మరి మామూలుగా ఉండదు. సెకండ్ జనరేషన్ అవుద్ది సార్, అందరికీ సెకండ్ జనరేషన్. అంతే, అందరికీ గుర్తుండిపోతుంది ఈ పౌరత్వం అవును కరెక్ట్ సార్. చేసామంటే. సార్ ఒక విషయం ఓకేనా? సార్, ఇప్పుడు సార్ చెప్పండి ఇప్పుడు సార్. దాకా ఇప్పుడు దాకా సీఎం 2 సార్లు వస్తారని మిస్ అయింది సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఆగస్టు 9 ఆదివాసి డే అయినా మాక్సిమం వచ్చే అవకాశాలు ఉంది సార్. అక్కడికి వెళ్ళి నిలబడతాం. ఓకేనా? అదే ఆగస్టు 9 వచ్చే అవకాశాలు ఉంది. ఆగస్టు 1 వర్షాలు తగ్గుద్ది సార్, మనకు వర్షాలు తగ్గుద్ది. ఇప్పుడు ఈ వర్షాలు ఇవి మనం సెకండరీ, మనం పక్కన పెడదాం. వచ్చేటంటే గొడుగులు వేసుకొని నేను తడుచుకొని వెళ్దాం, ఏముంది. ఓకేనా? హలో 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 సిగ్నల్స్ సరిగ్గా లేవు ఇక్కడ. హలో 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 సార్. వినిపిస్తుంది సార్. అదే ఇప్పటికే సీఎం 2 సార్లు మన అల్లూరు జిల్లాలో వస్తారని రాలేదు సార్, మిస్ అయింది. ఖచ్చితంగా ఆగస్టు 9 అయితే ఆదివాసి డే పక్కా వస్తారు సార్ పాడేరులో. అవునవును. అదే 9 వస్తారంటే ఖచ్చితంగా 1 మనం 1, 2 ఏదైనా ప్లాన్ చేసుకొని గట్టిగా చేస్తే 9 ఏదైనా హామీ ఇచ్చే ఛాన్స్ ఉంది సార్. ఫైనల్ ఛాన్స్. ఖచ్చితంగా మనోళ్ళు ఒక 100 నుండి 200 మంది నిలబడతారు. ఓకేనా? అవును. ఖచ్చితంగా అవును సార్. గ్యాదర్ చేస్తాం. ఓకేనా? చేయండి సార్. ఓకే సార్. ప్రతి ఒక్కరు వస్తారు. మీరు కూడా ఏంటంటే గ్యాదర్, మనకి ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది. అదే సార్, మా వాళ్ళు కూడా ఖచ్చితంగా అయిపోయింది, ఇప్పుడు ఏడ్ చేద్దామంటే అది చేద్దామంటున్నారు సార్. ఇప్పుడు చాలా మంది నాతో కాంటాక్ట్ లో అదే ఉన్నారు. ఉన్నారంటే గ్రూపుల్లోని యాడ్ చేసేయండి. ఇప్పుడు అడ్మిన్ కావాలంటే ఒకటి, అంటే ఎన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. ఇప్పుడు మన పాడేరు గ్రూప్ లోని నెక్స్ట్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ లోని ఎలాగుందంటే ఇప్పుడు బయట పోరాటాలు చేస్తున్నారు. ఇక టాక్ ఏంటి, రాజకీయ రంగులు పులుముకున్నారు. ఇలాగా వీళ్ళు వస్తారని వీళ్ళు కొట్టుకుంటున్నారు. అటు ఇటు కాకుండా ఇవి చేసుకుంటూ చేశారు అనుకొని అలా రకరకాల చక్కర్లు కొడుతూ ఉండే మీ దగ్గర కూడా వచ్చే ఉంటుంది. అవునవును ఓకేనా? సార్. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు అనుకుని అవుతున్నారు. అంటే అలాగే అవుతున్నారు అంటే వీళ్ళు ఎగ్జామ్ మూమెంట్ ఒకటి. ఓకేనా? ఇప్పుడు అవును సార్. డిఎస్సి చేయాలంటే పాపం 5, 6, 7 సంవత్సరాల నుండి లేదు నోటిఫికేషన్. ఎగ్జామ్ మూమెంట్ లోని మనం ఏమైనా డిస్టర్బ్ చేసామంటే అది లైఫ్ పోతుంది ఏకంగా తెలుసా. ఏడేళ్ళ నిరీక్షణ. అది నేను ఆలోచించాను ఇక్కడ. అంటే నేనే చెప్పాను, వెళ్ళండి వెళ్ళి చూసుకొని చేయండి అన్నాను. దాని తర్వాత లాక్ చేశాను, కావాలనే లాక్ చేశాను. ఎందుకంటే అవును సార్. ఎగ్జామ్ ఇప్పుడు హాల్ టికెట్ నేను ఎప్పుడు లాక్ చేశాను, రేపు హాల్ టికెట్ అంటే ఈ రోజు నేను లాక్ చేశాను గ్రూప్ ని. అవును సార్. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు చేసామంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా దాన్ని కూర్చోబెట్టమంటే అటు రేపు మార్నింగ్ మన మీద ఎక్కుతాడు అవును స్టూడెంట్. సార్. మీ వల్ల మీరే చేశారు, మా లైఫ్ ని గట్ట ఇలా పాడు చేశారు, దీనికి ఇప్పుడు ప్రత్యామ్నాయం చేయండి అంటే అప్పుడు మనం ఏం చెప్తాం సమాధానం. అందుకనే అది అది ఇంకా చెప్పండి సార్, ఇంకా సజెషన్స్ ఇవ్వండి. ఆగస్టు 9 సీఎం వస్తుంటే 1, 2 కల్లా డిసైడ్ అవ్వాలి సార్. మనం పక్కాగా డెడ్ హ్యాండ్ గా చేయాలి సార్. 1, 2 కల్లా ఏదో డిసైడ్ అవ్వాలి. ఆదివాసి జేఏసీ వాళ్ళతో పాటు డిఎస్ సాధన కమిటీతో మనం అటాచ్ అయ్యి 2 మిక్సింగ్ చేసి చేయాలి సార్. అప్పుడు మనకి పవర్ పెరుగుతాయి సార్. మనం ఒకవేళ అప్పటి వరకు వెయిట్ చేస్తా ఉంటే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటుంది నా ఫీలింగ్ సార్. ఎందుకంటే అవును అవును ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఆగస్టు 9 అంటే అప్పటికి ఇదవుతుంది. అది కూడా చేద్దాం. ఇప్పుడు ఒక రోజు మనం వెళ్ళి నిలబడవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే మనం రేపటి నుండి మనం స్టార్ట్ చేయాలి తెలుసా మన ప్రణాళిక. అసలు ఈ రోజు రెస్పాన్స్ షీట్ వచ్చింది, ఈ రోజు చెక్ చేసుకోలేదు, లైట్ చెక్ చేసుకొని మీటింగ్ పెట్టేసాం తెలుసా. ఎందుకంటే చేయాలంటే మరి మనం పెద్దవాళ్ళకి అటాచ్ అవ్వాలి సార్. ఇప్పుడు రేపు కల్లా అటాచ్ అవ్వాలి సార్ మనము.
హలో సార్ వాయిస్ వినిపిస్తుంది. హలో మనం రేపు నుంచి చేయాలంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి సార్ మనము పెద్దవాళ్ళకి మనం. పెద్దవాళ్ళు అంటే ఎవరు? అంటే ఇప్పుడు జేఏసీ చైర్మన్ ఉన్నారు సార్, రామారావు దొర గారు కానీ అప్పల్ నర్సే కానీ. ఇప్పుడు ఒక విషయం చెప్తాం, వింటారా? ఇప్పుడు చెప్పండి వరకు సార్. మన వాళ్ళు పోరాటాలు చేశారు, వెళ్ళండి గుడ్, ఓకేనా? కానీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళి నిలబడి ఇది చేసినా ఇదవ్వదు. మనం ఏది ఉన్నా మనం త్వరగా మనం ఇప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది మీకు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉద్యోగం వస్తుంది ఈ డిఎస్సిలో నీకు వచ్చిందండి, ఓకేనా? నీకు తెలుస్తుంది దాని పేరు, అర్థమైందా? అవును సార్. మనకి తెలుస్తుంది అమ్మా మేము ఇలా చేస్తే మాకు వస్తుందిరా, ఇప్పుడు ఎలా లేదన్నా మన లైఫ్ ని మనం నిలబెట్టుకోవాలరా. అవును సార్. మెయిన్ ఏంటంటే మన అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాశాడో వాళ్ళు రావాలి, పరిణామం పరిణామం ఓకేనా? పరిణామం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటాం, ఓకే, మనం మీట్ అవుతాం, ఇవి చేస్తాం, చెప్తారు, ఇవి చేస్తారు, మన వాళ్ళు కూడా ఇటు మోరల్ గా మనకి సపోర్ట్ చేస్తారు, ఓకేనా? ముందుకెళ్ళండిరా, ఇలాగ మేము వెనక నుండి మేము సపోర్ట్ చేస్తాం అంటారు, ఓకేనా? అంతేగా అక్కడ. అయితే నిరుద్యోగులు నుంచి సీరియస్ గా చేయాలి, చేద్దాం ఓకేనా? సార్. ఏదైనా సీరియస్ గా చేయాలి. మీది ఏ ఊరు సార్? మీది సార్ మాది కెమ్మడిపల్లి సార్, పెద్ద కెమ్మడిపల్లి, పెద్దపల్లి మండలం. పెద్దపల్లి కదా? ఓకే, ఏదో ఉంది. నాది ఎంఎస్ఏ బీఈడి సార్ నాది. మొన్న రాశారా డిఎస్సి? మొన్న రాసాము సార్, మాది జోనల్ వైజ్ లో రాసాము. ఏటి రాశారు? పీజీటీ? పీజీటీ టీజీటీ రాసాం సార్ అది. ఓకే ఓకే, చూడండి. ఇప్పటికే మన ఫస్ట్ జనరేషన్ లో జాబ్లు వచ్చింది సార్, అదే ఇప్పటికి సెకండ్ జనరేషన్ లో జాబ్ రావడం ఇదే సార్. ఇది ముందు మనం కోల్పోతున్నాం అంటే ఖచ్చితంగా. అవునవును. ఇక ఇది చేయండి. మెయిన్ ఏంటంటే అన్ఎంప్లాయ్స్ కి బాగా తెలుస్తుంది దీని పెయిన్ అన్నది మా ఉద్దేశం, ఓకేనా? చదువుకున్నవాడు కరెక్ట్ గా ఎగ్జామ్ రాసినవాడు కొంతమంది ఉన్నారు, 60 చేసిన వాళ్ళు ఉన్నారు, 60+ చేసిన వాళ్ళు ఉన్నారు పేపర్లు, ఓకేనా? ఇప్పుడు వాళ్ళు వస్తేనే అవుతుంది. ఇప్పుడు ఏదో మనం ఒక 50 మార్కులతో 40 మార్కులతో ఉన్నవాడికి ఆడికి ఏంటనిపిస్తుంది అంటే ఒకవేళ ఇది వస్తుందా అన్న వీటిలోనే ఉంటుంది. ఎవరికైతే ఇది ఉందో, స్కోర్ ఉందో వాడు బయటికి రావాలి ఫస్ట్, ఓకేనా? ఇంకేంటంటే యాడ్ చేయండి, గ్రూప్స్ లోనే యాడ్ చేసుకోండి. మీకు సపరేట్ గా మండలానికి సంబంధించిన గ్రూప్ గట్టా క్రియేట్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ స్టీవెన్ శంకరా? హలో స్టీవెన్? నేనే మాట్లాడండి. హలో మాట్లాడండి మీరు. శంకర్ మాట్లాడండి శంకర్ తమ్ముడు తొందర పడుతుంది ఇక్కడ. మాట్లాడండి మీరు. ఫోన్ లో పక్కన సార్, అతను ఫోన్ పక్కన. ఇంకెవరు? రిషి గారు మాట్లాడండి. రిషి గారు స్పీడ్ గా. సార్ అతను మ్యూట్ లో పెట్టండి. చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకున్నారు. సార్ మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్, చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? హలో సార్ హలో సార్ వినిపిస్తుందా సార్? సార్ అనిపిస్తుంది. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. మీ ఒపీనియన్ చెప్పండి సార్. విన్నారా మీటింగ్ స్టార్టింగ్ ఉంది? విన్నాను సార్, అదే స్టార్టింగ్ మధ్యలో మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యాను. ఓకే సార్. అదే సార్, ఏదైనా రేపు నుంచి ఏదైనా స్పీడప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే లాస్ట్ టైం చేసాము, అక్కడ వెళ్ళి ఐటీడీ ముందు కూర్చొని
సైకిల్ చేసాము. కాకపోతే ఎక్కువ మంది అక్కడ నిరుద్యోగులు అనేవారు ఎవరు కనిపించలేదు సార్. అది చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు. ఎందుకంటే అవునవును. అక్కడ ఇప్పుడు మొత్తం మెయిన్ ఉద్యోగస్తులు ఏదో ఒక డిపార్ట్మెంట్ లో చేస్తున్న వాళ్ళు తప్ప మిగతా అదే నిరుద్యోగులు మరి కోచింగ్ సెంటర్లు ఉన్నారో ఊళ్ళో దాక్కుని ఉంటున్నారో చదువుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. అక్కడ వచ్చేసరికి అందరు ఉద్యోగస్తులే, తెలిసిన వారు అందరు ఉద్యోగస్తులు, ఒక్కడు నిరుద్యోగుడు లేదు. మరి ఈసారైనా సరే మరి మోటివేట్ అయ్యి బయటకు వస్తారో రారో తెలియట్లేదు. నేను చాలా కోచింగ్ సెంటర్లు బాబు అన్న కూడా వస్తామని రాలేదు. వాళ్ళు చాలా బాధ అనిపించింది సార్. మీకు ఒక విషయం చెప్పాలా? నేను కూడా చెప్పాను, కనీసం ఒక రోజే నిలబడండి అని. మెయిన్ ఏంటంటే వాళ్ళు నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను సార్. నేను ఇక్కడ జీజీహెచ్ లోని జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాను సార్, అవుట్ సోర్సింగ్ లోని. నేను ఒక మెరిట్ స్టూడెంట్. ఎన్ని మార్కులు వచ్చినా మనకి తెలుసు కదా, 60 ప్లేస్ వచ్చినా వస్తే మనకి అదే. ఇప్పుడు ఏదో మెరిట్ బట్టి వెళ్ళిపోతాం కానీ మన తరాలు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మన సెల్ఫీగా ఆలోచించాలి కదా. ఎప్పుడు నాకు ఇది లేకపోతే ఏదో స్కిల్తో ఏదో ఒకటి బతికేస్తాంలే, ఏదో ఒకటి బాగా బతికేయడం వేరు కదా. ఇప్పుడు మన తరాలు వచ్చే వరకు కూడా కొంచెం ఉండాలి కదా ఒక మార్గదర్శిలాగా. జస్ట్ ఒక వే చూపించాలి కదా. కొన్ని రోజులు మన బ్రదర్స్ ఉన్నారు, మన చుట్టుపక్కల ఆ జీవో నెంబర్ 3 వల్ల ఎంత లబ్ధి పొంది ఫ్యామిలీస్ ఎంత ఎత్తుగా ఉన్నారు. అది ఇప్పుడు ఒకేసారి పోయేసరికి జీవో నెంబర్ 3 పోయింది తెలియదు. అదే చాలా చాలా మోటివేట్ చేయాలి. కానీ మరి ఎందుకు ఇదో తెలియలేదు. నేను 30 స్టాఫ్ చాలా మందితో ఇలా డిస్కస్ చేశాను, ఎందుకు భయ్యా మీరు కూడా రావట్లేదు అంటే ఏదో కారణాలు చెప్తున్నారు, పనికిమాలని కారణాలు. అంటే ఈ జాబ్ మాకుంది, మా ఫ్యామిలీలకి వెళ్ళిపోతుంది అంటే ఆలోచిస్తున్నారు. కానీ ఎవరు కూడా అప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు నేనైతే 2 days లీవ్ పెట్టుకుని వచ్చాను సార్. పాడలోనే ఉంటాను నేను. 2 days లీవ్ పెట్టుకుని శంకర్ కూడా ఉన్నారు. అసలు ఒకటి, అసలు అయితే మేమైతే తిరిగిన వాళ్ళు అయితే ఆ వీపుల కోసం అని పోరాటాలు చేసేవాళ్ళు. అసలు బుక్ తీయలేదు తెలుసా. 2 years 2022లోని బుక్ తీయడం మానేసాం. మొన్న 20 రోజులు మేము చదివాం అంతే. 20 రోజులు అలాగే వెళ్తాం. అందులోనూ కూడా ఏంటంటే ఒక రోజు నిలబడ్డాం. మళ్ళీ నిలబడాలి కదా అనుకుని వచ్చాను. ఆ తండ్రి దగ్గర కూడా ఉండాను, కనీసం ఉండాము. దాంతో పాటు లోకల్లో ఉన్న వాళ్ళు మనోళ్ళు ఒక 3-4 ఉండారు. ఆ 3-4 కూడా కూర్చోబెట్టారు ఒక రోజు అన్నమాట. దాని తర్వాత ఇంకా డ్యూటీ మానేసి తెగదొద్దు వచ్చాను సార్. డ్యూటీ మానేసి కూడా వచ్చి కూర్చున్నాము. కనీసం ఏంటంటే పాస్ కూడా అవ్వకుండా మనం బయటకు వచ్చామనుకో మళ్ళీ సిగ్గు తెలుసా బయటకి. అవును సార్. ఎంత దరిద్రంగా ఉంటది అంటే అందుకే వెళ్ళి చదువుకున్నాం. 20 రోజులైనా చదువుదాం, సరే కనీసం పాస్ మార్క్స్ అయినా కనిపిద్దాం అని. అది విషయం. సార్ గారు టాలెంట్ ఉంది. ఎక్కడ సార్ ఏ మండలం సార్ మీది? మాది ఉక్కంపేట సార్. మాది ఉప్ప దగ్గర ఏ ఊరు? మిట్టపట్టు సార్. ఏ ఊరు? మిట్టపట్టు సార్. ఒల్డా పంచాయతీ వస్తుంది సార్ మాది. హలో, ఒల్డా పంచాయతీయా? ఒల్డా తెలుసు. ఉప్ప ఇవన్నీ తెలుసు అండి. ఇంత పొట్టు ఇవన్నీ తెలుసు. అదే ఉంది నాకు. లోకల్లోనే చదువుకున్నాను కదా, తెలీదా మాత్రం. అందరు లోకల్ వాళ్ళు ఉంటారు. సరే, అదే వీలైనంత వరకు పాసిబుల్ అయినంత వరకు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అంటే నాకు తెలిసిన వాళ్ళు కోచింగ్కి వెళ్ళిన వారు కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు మ్యాక్సిమం రప్పించడానికి చూస్తాను నా సహాయశక్తులు అయినంత వరకు. అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో మ్యాక్సిమం ట్రై చేస్తాను సార్. ఓకే వెళ్ళండి, గుడ్. ట్రై చేయండి, అవుతుంది, సక్సెస్ అవుతుంది. కానీ కరెక్ట్ గా చేయాలి. ఇప్పుడు మనకి గెలుపు ఓటమి అనేది సహజమే, ఓకేనా, ఏ పోరాటానికైనా. ఇప్పుడు మనము స్టార్టింగ్ లోనే భయపడిపోయి ఓడిపోతామేమో అనుకోని ఉండిపోమంటే తప్పు మందే అవుతుంది. అవును సార్, ఏదైనా ముందు ట్రై చేయాలి. ప్రయత్నాల సంఖ్య పెరిగిందంటే దోషాల సంఖ్య
తగ్గుతుంది. అదే విధంగా అవును సార్. సక్సెస్ రేట్ అనేది ఇది అవుతుంది. సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది సార్. ప్రతి ఓటమికి సంబంధించి మనకి ఒక గుణపాఠం అనేది వస్తుంది అనమాట. ఒక లెసన్ నేర్చుకోవచ్చు. ఆహా, దీనివల్ల ఇది నేను ఇక్కడ మిస్టేక్ చేశాను అంటే ఇది కరెక్ట్ చేసుకోండి అన్న ఇది వస్తుంది అనమాట మనకు కూడా. కాబట్టి మనం ముందుకెళ్ళాలి. బాగా మాట్లాడారు సార్ ఋషి గారు. సరే, మిగిలిన వాళ్ళందరికీ ఒకసారి యాడ్ చేసేయండి గ్రూప్ లోని. ఓకేనా? చేస్తాను సార్ మాక్సిమం. అంటే అంటే చాలా అంటే నాది 2018 బ్యాచ్ వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది టీచర్లుగా సెటిల్ అయిపోయారు. అప్పుడు నాది డైట్ అవ్వలేదు సార్. నేను ఇలా మిగిలిపోయాను. నేను ఒకనాడు మెరిట్ స్టూడెంట్. కానీ అలాగే మరి కొన్ని తప్పటాడు కూడా వేయడం వల్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వెనకలు అయిపోయాను అనమాట. వాళ్ళు సెట్ అయిపోయారు. ఆ బాధ ఒకటి ఉండిపోయింది. అంటే మన ఫ్రెండ్స్ సెట్ అయినప్పుడు మనకు కూడా కొంచెం ఉంటది కదా సార్, మన దగ్గర కూడా టాలెంట్ ఉంది, మనము చేయగలం అన్న ఒక ఫీలింగ్ ఉంటది. అలాంటి చాలా మంది ఉన్నారు సార్ నాకు తెలిసిన వాళ్ళు. అంటే మంచి కష్టం ఉన్న వాళ్ళం ఏదో రకంగా ఏది చేయాలని వాళ్ళందరికీ రప్పిద్దాం సార్. అలాగే అలాగే మాక్సిమం సార్. వీలైనంత వరకు. చాలా థ్యాంక్స్ సార్. చేశారంటే 2018 ఇంకొక విషయం ఫ్రెండ్స్, 2018లో ఎస్డిటి ఉద్యోగం నాకు రావాలి. ఓకేనా? అది పోయింది. నేను ట్రై చేశాను. అక్కడ మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, వీటి దగ్గర. మెయిన్ ఏంటంటే మనది వీటి బదులు రిజర్వేషన్ తప్పడింది నాకు. అది హైలైట్ అక్కడ. నా దరిద్రం అనుకోలేదు దాన్ని. ఓకేనా? తర్వాత నేను ఎవరికి మన కలెక్టర్ గారికి మీట్ అయ్యాను, డిఓ గారికి మీట్ అయ్యాను, నెక్స్ట్ మన పాల్గొన గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారికి మీట్ అయ్యాను. సెక్రటరేట్ లెటర్లు పట్టుకొచ్చాను కానీ అవ్వలేదు తెలుసా. అందుకనే నేను మిగిలిపోయాను. అన్ని ఉన్నాయి. సరే, 2019లోని జీవో 10 వచ్చింది. ఎక్కడైనా వస్తుంది అనుకున్నాను అసలు స్పెషల్ డిఎస్సి. అది కూడా మొత్తం దరిద్రం చేశారు. అక్కడ నాకు మంది ముందుకెళ్ళి తెలుసా. అన్ని నేను ప్రూఫ్లు నా దగ్గర పక్కగా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను చూపిస్తాను కూడా. ఓకేనా? డైరెక్ట్గా వస్తే నేను అందుకే నేను అదే ఆలోచిస్తున్నాను. వీళ్ళు ఇలాంటి పోరాటాలు చేస్తున్నారు కదా. వచ్చాయి, థ్రెట్స్ కూడా వచ్చాయి మాకున్న. కానీ వచ్చి క్వశ్చన్ చేస్తే నేను ప్రూఫ్లు తీద్దామని నేను చూస్తున్నాను. మాక్సిమం నాతో పాటు తిరిగే వాళ్ళందరికీ తెలుసు, చూపించాను. షూర్ గా సార్ ఇప్పుడు ఏడ్ చేద్దాం సార్. అందుకే ఇలా మిగిలిపోయాను సార్ ఇప్పుడు ఏడ్ చేద్దాం. అయిపోయింది కదా, స్పీడ్ అవుట్ చేద్దాం అన్నారు కదా, బట్టి ఏడ్ చేద్దాం. చెప్పండి ప్రాసెస్. స్పీడప్ చేయడమే. ఇంకా స్పీడప్ చేయడం అంటే ఇంకేముంది. ఇప్పుడు మరి ధర్నాలు ర్యాలీలు అంటే మరి ఒక రోజు తీద్దాం మనోళ్ళు చెప్పినట్టు. దాంతోపాటు మరి అదేంటి ఆదివాసీ దినోత్సవం, దాంతోపాటు ఈలోపు ఏంటంటే కోర్టు కూడా అప్రోచ్ అవుదాం. ఓకేనా? ఈ 3 ప్లాన్ అప్రోచ్ అవుదాం. సార్ మీది పెద్దబయలు కదా రవి గారు? ఇంటికి వచ్చిన వెంటనే బాగా అనిపిస్తుంది. స్కూల్లో అలా కలుసుకొని. హలో హలో సార్ చెప్పండి సార్. వినిపిస్తుందా ఇప్పుడు? ఇంకా వర్షం కలిసిపోతుంది ఫోన్, అందుకు మధ్యలో ఆగిపోతుంది. అటు ఇటు అన్నట్టు అవుతుంది. ఓకేనా? ఓకే, అది మనం ఈ 3 విధాలుగా మనం తీసుకొని వెళ్ళాలి, ముందుకు వెళ్దాం. ఓకేనా? మెరిట్ స్టూడెంట్సే రావాలి. మెరిట్ స్టూడెంట్స్ అందరు మాక్సిమం కోచింగ్ సెంటర్ కూడా వస్తారు బయటకి. వచ్చారు సార్, అందరూ వచ్చారు బయటకి. మరి ఇప్పుడైనా సరే వాళ్ళు చైతన్యం కలగకపోతే మరి మనం ఏం చేయలేం సార్. ఇది మన 3 4 అయ్యే పని అయితే కాదు సార్. చెయ్యలేం కూడా సార్. అనవసరంగా నవ్వుల పాలు అవుతాం తెలుసా ముందుకెళ్ళి. అవును సార్, నవ్వుల పాలు అవుతాం. అందుకే అందరూ సహకరిస్తేనే మేము చేద్దాం, లేదంటే వద్దు. ఒకళ్ళు గ్రూప్ లో కూడా పెట్టాను చూసారా? గ్రూప్ లో కూడా పెట్టాను. అందరూ సహకరిస్తేనే చేద్దాం, లేకపోతే వద్దు, విరమించేద్దాం. ఒకళ్ళు చేసి ఒకళ్ళు సపోర్ట్ చేసి ఇంకొకళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎలాగుంటదంటే సగం దాకా వెళ్తాం, అబ్బాయి ఏట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. చెయ్యలేం కూడా అనవసరంగా ఇది చూసుకొని. అందరేంటి ఆర్థిక సహాయాలు చేస్తారు, అన్ని చేస్తారు. ఓకేనా?
అది ఎటు సరిపోక అసలు అసలు మాకు చెప్తున్నాను కరెక్ట్ గా అంటే ఎంత వచ్చిందో తెలుసా? 30,000 కలెక్ట్ అయింది. చెప్తున్నా 30,000 కలెక్ట్ అయింది మాకు. 30,000 కలెక్ట్ అయితే మిగిలిందంతా ఓన్ అమౌంట్ పెట్టుకొని చేసాం తెలుసా? దాంతో పాటు మళ్ళీ అది రిటర్న్ ఇచ్చేస్తున్నట్టున్నారు కదా సార్ మళ్ళీ. అది ఏంటంటే జీవన్ 50% రిజర్వేషన్ కానీ కలెక్ట్ చేసాం. దాని అమౌంట్ ఇచ్చాం. రిటర్న్ చేసి అదే స్క్రీన్ షాట్ కూడా పెట్టాం. ఎందుకంటే రీఫండ్ అయితే ఇంకా నేను కూడా నాకు కూడా వచ్చింది చేస్తారు. అది ఆ 20,000 30,000తో చేయడానికి అవ్వదు. ఇంకా ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఎక్కువ రోజులు ఉండకూడదు అమౌంట్ అనేది. మన దగ్గర ఉందనుకో ఏ రకరకాలు అనుకుంటారు బయట చాలా మంది కూడా చెప్తారు తర్వాత ఇల్లు డబ్బులు ఇలా దొబ్బుతారు వాళ్ళ డబ్బులు అలాంటి రిమార్కులు వచ్చేస్తాయి. అందుకే నేను ఎవరి వాళ్ళకి నేను ఇచ్చేసి గ్రూప్ లో స్క్రీన్ షాట్లు పెట్టేసాను. ఎందుకు ఇది అవ్వని దాని గురించి ఎందుకు అనుకోండి చూసుకోండి అన్ని విధాలుగా. ఓకేనా? అది నెక్స్ట్ ఆర్జే గారు మాట్లాడండి. ఆర్జే గారు చెప్పండి. పోనీ ఎవరైతే అన్మ్యూట్ లో ఉన్నారో ఒకసారి మాట్లాడండి. రవి గారు మాట్లాడండి. అన్మ్యూట్ లో ఉన్నారు కదా. ఏం చేద్దాం సార్, కొంచెం స్పీడ్ అవుట్ చేస్తే చేద్దాం సార్. దాని అదే విషయం కట్టుబడి ముందుకెళ్తాం సార్. చేసేద్దాం. రేపటి నుండి వెళ్ళిపోవడమే. అర్థమైందా? రేపటి నుండి రేపు ఉదయం నుండి స్టార్ట్ అయిపోతుంది. అంటే గ్రూపుల్లో ఇప్పుడు నైట్ పెట్టేస్తే రేపు కొంచెం అలర్ట్ అవుతారు సార్. వచ్చిన వాళ్ళు వస్తారు సార్, మాక్సిమం వస్తారు సార్. అందరు ఇప్పుడు ఫ్రీ అయిపోయారు సార్. నైట్ పెడతాను అన్ని స్టార్ట్ అయిపోతుంది. అవును సార్. ఓకేనా? ఓకే సార్. అసలు గ్రూపుల్లో పెట్టండి సార్. గ్రూప్ లో పెట్టేద్దాం. స్క్రీన్ షాట్లు కూడా తీసాను. మన గూగుల్ మీట్ తీసుకున్నది చేసింది ఇవన్నీ ఇవి కూడా పెడతాను. పెట్టి మొత్తం ఏదైతే జరిగిందో కూడా ఒకసారి పెడతాను. ఓకేనా? గ్రూప్ లో మీరు కూడా పెట్టండి. ఓకేనా? అన్ని స్పీడప్ చేయాలి, ఎందుకంటే నష్టపోతాం మనమే. ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు. నేను ఒకటి చెప్తున్నాను వింటారా? అందరూ బాగానే ఉంటారు, ఏదో విధంగా బతికేస్తారు. కానీ డిఎస్సి చదువుకున్నవాడు ఎస్జిటి బయట చేసినవాడు అయితే బతకలేదు. ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ లో ఆడిది డిగ్రీ అయి ఉండదు, ఇంటర్మీడియట్ వెళ్ళి ఉంటాడు. ఉద్యోగం వస్తుంది కదా బయట చేసేవంటే అనుకోను. డిగ్రీ అయితే కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వెళ్తాడు. ఈ ఇంటర్ సర్టిఫికేట్ పట్టుకొని బయట సర్టిఫికేట్ పట్టుకొని టెట్ మార్కులు ఇచ్చి పట్టుకొని ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాడంటే 10,000 కూడా ఇవ్వరు తెలుసా? ఎందుకు పనికిరాడు అది. ఇప్పుడు ఈ డిగ్రీ బీఈడి చేసేటంటే కనీసం వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు. వీడికైతే అవకాశం లేదు. వీడికి అలా ఉంది. ఏదేమైనా ఓకే, ఇంకా స్టాప్ చేసేద్దామే. 1:30 అయిపోయింది. ఓకేనా? గ్రూప్ లో పెట్టండి సార్, స్పీడ్ అవుట్ చేద్దాం సార్. అయితే దీన్ని ఓకే ఓకే సార్. అయితే సరే సార్. అయితే ఓకే, థ్యాంక్ యూ.